అందరికీ ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో మీకు తెలియజేస్తాను ఇప్పుడు. అంతకన్నా ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మంచి మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన దేవీ దేవతలకు సంబంధించిన పురాణాలతో పాటు వారి చరిత్రలను కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. గ్రామ దేవతలకు మాత్రమే ఉండే శక్తులివి. వీరిని పూజిస్తే ఇన్ని రకాల ప్రయోజనాలు. మన గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మీకు తెలియజేసుకుంటున్నాను. గ్రామ దేవతలు పొరిమేరల్లో ఉంటూ ఊరిని రక్షిస్తుంటారని నమ్ముతారు. ఈ దేవతలు భారతీయ గ్రామీణ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో లోతైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. వీరు దాని ప్రజలని రక్షించే శక్తులుగా ఎప్పటి నుంచో విశ్వసిస్తుంటారు. గ్రామ దేవతలను పూజించటం వల్ల ఆధ్యాత్మిక, సామాజిక, వ్యవహారిక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులకు ముందు వీరిని సేవించటం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూడండి. గ్రామ దేవతలు గ్రామాన్ని రోగాలు, అంటువ్యాధులు, సహజ విపత్తుల నుండి కాపాడతారు నమ్ముతారు. ఉదాహరణకు సిపిలియన్స్ వంటి వ్యాధులను నియంత్రించే అమ్మవారుగా గంగమ్మను ఆరాధిస్తారు. వరదలు, కరువు వంటి సహజ విపత్తుల నుండి రక్షణ కోసం కూడా ఈ దేవతలకు పూజలు చేస్తారు. తెలంగాణలో బోనాలు వంటి పండుగలు సమయంలో ఈ దేవతలను సంతృప్తి చేయడంలో ద్వారా గ్రామ ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటుందని విశ్వాసం. ఈ పూజలు గ్రామస్తులు భయాలను తొలగించి వారికి మానసిక ధైర్యాన్ని అందిస్తాయి. వ్యవసాయ సమృద్ధి. గ్రామ దేవతలలో చాలామంది వ్యవసాయ సంబంధిత దైవాలు. కుంకుళ్ళమ్మ, గోగుల్లమ్మ, జొన్నలమ్మ, నూకలమ్మ వంటి దేవతలు జొన్నలు, సజ్జలు, వరి వంటి పంటలతో ముడిపడి ఉన్నాయి. ఈ దేవతలను పూజించడం ద్వారా రైతులు సమృద్ధిమైన పంటలు, బలవంతమైన భూమిని పొందుతారని నమ్ముతారు. గ్రామ సరిహద్దుల్లో పొలిమేరల వద్ద చేసే పూజలు నీటి సరఫరా, కీటకాల నుండి రక్షణ, అనుకూల వాతావరణాన్ని నిర్ధారిస్తాయని రైతుల విశ్వాసం. ఈ ఆచారాలు వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తాయి. సామాజిక ఐక్యత, సామరస్యం. గ్రామ దేవతల పూజలు సమాజంలో ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తాయి. ఈ పూజలు, జాతరలు గ్రామస్తులందరినీ ఒకచోట చేర్చుతాయి. కుల, సామాజిక హోదా భేదాలను అధిగమిస్తాయి. బోనాలు, ఇతర ఉత్సవాల సమయంలో అణగారిన వర్గాల వారు కూడా సమానంగా పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలిసి పనిచేయడం, ఆచారాలను జరుపుకోవడం ద్వారా సామాజిక బంధాలు బలపడతాయి. ఈ ఐక్యత గ్రామ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడతాయి. ఆధ్యాత్మిక శాంతి. గ్రామ దేవతల పూజ ఆధ్యాత్మిక శాంతిని, దైవ ఆశీస్సులను అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవతలు శక్తి స్వరూపంగా గ్రామస్తుల అవసరాలకు స్పందించే సన్నిహిత దైవాలుగా భావిస్తారు. వైదిక దేవతలలో పోలిస్తే గ్రామ దేవతల పూజలు స్థానిక మంత్రాలతో, సరళమైన ఆచారాలతో జరుగుతాయి. ఇవి మహిళలు, సామాన్య భక్తులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక అనుబంధం భక్తులకు మనశ్శాంతిని, జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది. చెడు శక్తుల నుండి రక్షిస్తారు. గ్రామ దేవతలు దుష్ట శక్తులు, ఆత్మల, ఇతర అతీంద్రియ బాధల నుండి గ్రామాన్ని కాపాడతాయని నమ్ముతారు. పోతురాజు ఈ దేవతల సోదరుడిగా భావించబడి చెడు శక్తులను తరిమికొట్టతాడని విశ్వాసం. గ్రామ సరిహద్దుల్లో వేప, మామిడి చెట్ల కింద ఈ దేవతల స్థానాలు ఉండటం వల్ల గ్రామం చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని భావిస్తారు. ఈ నమ్మకం గ్రామస్తులకు మానసిక భద్రతను, భయం నుండి విముక్తిని కలిగిస్తుంది. రోడ్డు ప్రమాదాల నుండి రక్షిస్తారు. ఏదైనా దూర ప్రయాణం కోసం కుటుంబం, స్నేహితులతో కలిసి వెళ్తుంటారు. గుడులు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటారు. ఇలాంటప్పుడు వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలంటే గ్రామ దేవతల వల్ల సాధ్యమైన పూర్వం నుండి వస్తున్న నమ్మకం. అందుకే ఇంటి నుంచి బయలుదేరే ముందు వారి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. తిరిగి ఇంటికి వచ్చి చేరే వరకు తర్వాత పొలిమేరల్లో ఆగి అమ్మవారికి దండం పెట్టుకుని సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు. ఇలా నమ్మిన భక్తులను
ఈ దేవతల రక్షగా కాపు కాస్తుంటారని పండితులు చెబుతున్నారు. వ్యక్తిగత కుటుంబ సౌఖ్యం. గ్రామ దేవతలను పూజించడం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు సంపద, సంతానం, సంతోషం కోసం ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన మహిళలు తమ తల్లిదండ్రుల ఊరికి వచ్చి ఈ దేవతలను పూజిస్తారు. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. సత్యమ్మ, కట్టమైసమ్మ, ఆయుష్యునికి రక్షణ వంటి దేవతలు వ్యక్తిగత రక్షణ, దీర్ఘాయుష్యు కోసం ఆరాధించబడతారు. ఈ పూజలు కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషాన్ని పెంచుతాయి. ఇదండి మన గ్రామ దేవతలకు ఉన్న ప్రత్యేకత. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న గ్రామ దేవతల్ని మంచిగా పూజించి మంచి ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.